హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. యానివర్సరీ అయితే వస్తుంది, సో అందుకోసం షాపింగ్ చేద్దామనేసి అయితే వెళ్తున్నాను. నాకు మా ఆయనకి బట్టలు తీసుకుందామని. అలానే యానివర్సరీ అయిపోయాక జూన్లో మా పాప బర్త్డే ఉంది, పెద్ద పాపది. తన కోసం కూడా ఒక డ్రెస్ తీసుకుందామనేసి అయితే ఎస్ఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. కొన్ని షాపింగ్ మాల్స్లో ఏంటంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కువగా తీయనివ్వరు. నేను ఇంకా వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా, ఇంకా అక్కడ తీస్తే ఏమంటారో ఏమో అనుకుని ఎక్కువగా అయితే షూట్ చేయలేదు. మా జానుకి మాత్రం ఇలాంటి మాల్స్ అంటే మాత్రం పిచ్చి ఇష్టం అనమాట. చూస్తున్నారు కదా ఎలా ఎంజాయ్ చేస్తుందో, మంచి మంచిగా డ్యాన్సులు వేస్తూ. ఇంకా మా ఆయన సంగతి చెప్పక్కర్లేదు, మీరు ప్రతి వ్లాగ్లో చూస్తారు. ఎక్కడున్న ఫోనే. అలాంటిది నా లైఫ్లో 7 years నుంచి ఉంటున్నాడు. మీరే అర్థం చేసుకోండి ఎంత మొబైల్ ఎడిక్టెడ్ అని. ఫస్ట్ ఉమెన్ సెక్షన్కి వెళ్ళి నా కోసం అయితే ఒక డ్రెస్ తీసేసుకున్నాను. ఇప్పుడైతే కిడ్స్ సెక్షన్కి వచ్చాము. ఆ బొమ్మకున్న లంగా జాకెట్ లాంటిది తీసుకోమని చెప్తుంది. నీ దగ్గర ఆల్రెడీ 2-3 ఉన్నాయి, వద్దు వేరే మోడల్ ఏదైనా ట్రై చేద్దామని నేనైతే చెప్పాను. బయట అయితే వేడి మామూలుగా లేదు. ఇంకా బయట నుంచి వచ్చాం కదా, ఇంకా ఫుల్గా దాహం వేసేసింది. ఇంకా వాటర్ అయితే చూడగానే మనసు ఒక గ్లాస్ తీసుకొని తాగేసాము. నేనైతే మా జాను తాగిన గ్లాసే తాగేసాను, ఎందుకంటే మళ్ళీ వాటర్ వేస్ట్ చేయడం ఎందుకని. అదైతే ఫుల్గా తాగదు కాబట్టి. ఇది మా జానుది 5th బర్త్డే అనమాట. ఇప్పటి వరకు అయితే ప్రతి బర్త్డేకి మంచి ఫ్రాక్స్ తీసుకునే వాళ్ళం, కానీ అవి ఏంటంటే హెవీగా ఉండడం వల్ల ఆ ఒక్కరోజే వేస్తుంది, మరి వేయట్లేదు, గుచ్చేస్తుంది అంటుంది ఎప్పుడు వేసినా సరే. మళ్ళీ ఒక్కొక్క ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి 2000 అలా ఉంటుంది. చూడడానికి అయితే బాగుంటున్నాయి, కానీ ప్రతిసారి అవి వేయలేం కదా, అవి అయితే అలానే ఉన్నాయి, వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు మా జాను ట్రైల్ వేసింది కదా ఒక చుడిదార్, అయితే నాకు అది నచ్చింది. అంటే ఇప్పటి వరకు తన దగ్గర అలాంటి డ్రెస్ లేదు, చాలా క్యూట్ గా అనిపించింది. కానీ తన ఫేస్ చూసారా, తనకైతే ఆ డ్రెస్ నచ్చలేదు. అప్పుడు ఇంకో డ్రెస్ చూసాము, సరారా అనమాట, అదైతే నచ్చింది, అదైతే ఓకే చేసాము. మా జానుకు కూడా తీసేసుకున్నాం కదా, ఇప్పుడైతే మెన్ సెక్షన్ కి వెళ్ళామన్నమాట. మా ఆయనకి ఒక షర్ట్ తీసుకుందామని. మా ఆయన అంతగా ఇష్టపెట్టుకోడు, కాకపోతే యానివర్సరీ కదా, ఇప్పుడైనా కొంచెం నేను కొత్తది వేస్తా, నువ్వు కూడా కొత్తది వేయు అనేసి అంటే సరేలే అనేసి ఒక షర్ట్ తీసుకుంటానని ఒక షర్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా మా ముగ్గురు కోసం చేసినవన్నీ కూడా బిల్లు వేయించేసి బయటకి అయితే వచ్చేసాము. ఇక్కడ మా జాను డ్రెస్ అయితే కొంచెం ఆల్టరేషన్ చేస్తున్నాం అనమాట. కింద పార్కింగ్ ఏరియాలోనే ఆల్టరేషన్ చేస్తారు, సో అక్కడైతే చేయించేసాము. జస్ట్ ఒక 5 minutes పట్టింది, ఎక్కువ టైం ఏం పట్టలేదు. నేను తీసుకున్న డ్రెస్ అయితే నాకు కరెక్ట్ గా సరిపోయింది, దానికి ఆల్టరేషన్ అయితే ఏం అవసరం లేదు. ఇంకా అక్కడ నుంచి అయితే బ్యాంగిల్ షాప్ కి అయితే వచ్చాము, ఎందుకంటే కాజల్ ఒకటి అయిపోయింది, అలానే లిప్ బామ్ కూడా ఎక్కడ పోయిందో కనిపించట్లేదు. అవి అయితే తీసుకుందాం అనేసి అయితే వచ్చాము. అవి తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. శ్రీకాకుళం చూసారా, అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది, ఫుల్ లైటింగ్స్ తో. ఇదైతే ఆ నెక్స్ట్ డే అనమాట. మరుసటి రోజు మళ్ళీ ఎగ్జిబిషన్ కోసం అని చెప్పి నేను, మా ఆయన, మా జాను, మా ముగ్గురమే వచ్చాము. ఈసారి అయితే స్నో థీమ్, అంటే కాశ్మీర్ ఎక్స్పోర్ట్ థీమ్ అనమాట. ఇది ఎవ్రీ ఇయర్ శ్రీకాకుళంలో ఉన్న PSNM స్కూల్లో అయితే పెడతారనమాట ఎగ్జిబిషన్, ప్రతి సమ్మర్ కి. అలానే సంక్రాంతికి కూడా ఉంటుంది, ఉమెన్స్ కాలేజ్ లో కూడా పెడుతుంటారు. కానీ ఎవ్రీ సమ్మర్ కొత్త కొత్త థీమ్స్ తో అయితే వస్తున్నారనమాట వీళ్ళైతే. లాస్ట్ ఇయర్ అయితే ఈఫిల్ టవర్ అలా ఏమేమో టవర్లతో అయితే వచ్చారు, అప్పుడు కూడా మేము వెళ్ళాము. నేను అప్పటికైతే 3 months ప్రెగ్నెంట్, నాకు బాగా గుర్తుంది. అంతకు ముందు ఇయర్ అయితే ఇంకా బాగుండేది, ఫిషెస్ రకరకాల ఇవే, దాన్ని ఏమంటారో గుర్తు రావట్లేదు, కానీ ఆ థీమ్ తో అయితే వచ్చారు. అదైతే ఇంకా బాగా నచ్చింది. ఇది కూడా నాకు నచ్చింది. ఫొటోస్ కి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. నేనైతే అంత బాగా రెడీ అవ్వలేదు, నార్మల్ గా వచ్చేసాను. ఇంకొంచెం బాగా రెడీ అయ్యి వస్తే ఇంకా బాగా పిక్స్ అనేవి ఇంకా బాగా వచ్చేవేమో అని అనుకున్నాను. రియల్ స్నో ఎలానో చూడలేకపోయాను ఇప్పటి వరకు అయితే. ఫ్యూచర్ లో చూస్తానో లేదో కూడా నాకు తెలియదు, మా ఆయన మాత్రం చూసి వెళ్ళండి అయితే. కానీ ఈ స్నోతో అయితే అడ్జస్ట్ అయిపోదాం ఈసారికి. ఇంకా అక్కడ నుంచి లోపలికి వచ్చేస్తే ఇక్కడైతే మన లేడీస్ సామ్రాజ్యం మొత్తం ఉంది, అలానే టాయ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇంకా మా జాను టాయ్స్ వైపు, నేనైతే ఇక్కడ లేడీస్ ఉంటాయి కదా అటు సైడ్ చూస్తున్నాం. మా ఆయన అయితే మాత్రం నేనేం తీసుకోను, ముందుకు పదండి అనేసి అయితే మా ఇద్దరిని తీసుకెళ్లిపోయారు. ఇక్కడ నుంచి వచ్చాక అయితే టర్నింగ్ లో ఇవి ఉన్నాయి అనమాట. ఇవైతే మా ఆయనకి అటు మనసులో ఆగుతుంది అనమాట, నేను వెళ్ళి గెలిచేస్తాను, నాకు వచ్చేస్తాయి అది ఇది అనేసి. నేనైతే మూసుకొని పదని, ముందు మా ఇద్దరిని మూసుకొని పదని అన్నాడు కదా, ఇప్పుడైతే మా ఆయన మూసుకొని పద లోపలికి అనేసి అయితే తీసుకొచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇప్పుడు మెయిన్ అనమాట, జైంట్ వీల్ ఇలా ఇవేవో ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఫుడ్ కోర్ట్ లో అయితే మేము పావ్ బాజీ ఒకటి, పానీపూరి ఒకటి అయితే చెప్పాము. పావ్ బాజీ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి అయితే. నాకైతే మేము కటక్లో తిన్నాం కదా 2-3 times, ఆ పావ్ బాజీయే నచ్చింది ఇక్కడతో పోలిస్తే. ఇంకా మా జాను అయితే కార్ ఎక్కుతా అని ఊరికే ఒప్పట్లేదు అనేసి అయితే కార్ ఎక్కించేసాము. 2 rounds కి 100 rupees అంట. అసలు రేట్లు అయితే మాత్రం విపరీతంగా ఉన్నాయి, ఏది ఎక్కాలన్నా ఏం చూడాలన్నా 50 rupees అంట. ఇంక ఈ పెద్ద పెద్దవి ఎంత అడుగుతారో తెలియదు, ఎందుకంటే మా ముగ్గురు ఎవరు అంత సాహసం చేయము ఎక్కడానికి. ఆ జైంట్ వీల్ చూస్తే భలే ఉంటది, కానీ అది ఎక్కాలంటేనే భయం వేస్తుంది ఎప్పటికైనా. అంటే చిన్న జైంట్ వీల్ ఎక్కాను, కానీ ఇంత పెద్ద జైంట్ వీల్ అయితే నేను ఎప్పటి వరకు ఎక్కలేదు. ఏమో ఎక్కుతానో లేదో తెలీదు, భయంతో ఆగిపోతున్నాను ప్రతి
ప్రతిసారి మాత్రం. మా జాను అయితే ఈ గన్ కావాలంటే గన్ తీసుకున్నాము. ఫస్ట్ టైం అనమాట ఒట్టి చేతులతో నేను రిటర్న్ అవుతున్నాను. ఏదోలా అనిపించేసింది. మా ఆయనకి మాత్రం గొప్ప హ్యాపీ. ఇంటికెళ్ళి వండుకొని ఏం తింటాంలే అని బద్ధకంతో అయితే శివజ్యోతి మెస్కి అయితే వెళ్ళిపోయాం. నేనైతే చపాతి, మా ఆయన అయితే పరోటా తీసుకొని అయితే తినేసాము. బయట ఎక్కువ తినడం వల్ల ఏమో అంతగా టేస్ట్ ఏం అనిపించలేదు, లేకపోతే నిజంగానే ఆ రోజు టేస్ట్గా లేదేమో మరి. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.